కరీంనగర్లో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలకు వెళ్లి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయానికి ఉదయం నుంచి భక్తులు క్యూ కట్టారు. గౌరీదేవి రథంతో పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇంటి ముందు ముగ్గులు, తర్వాత గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలతో పాటు ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయంకి సంబంధించి భక్తులు ఉదయం నుంచే తమ ఇష్టదేవాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు. చాలామంది గౌరీదేవి వ్రతం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో గోదా రంగనాయకుల కళ్యాణాలు ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. అనేక చోట్ల జాతరలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి భక్తులు కూడా చాలామంది ఇక్కడ దర్శనం చేసుకుంటున్న విజువల్స్ కూడా చూడవచ్చు. మహాశక్తి ఆలయం కరీంనగర్లో ముగ్గురు అమ్మవార్ల కొలువుదీరిన ఏకైక ఆలయం. ఎందుకంటే ఇక్కడ దుర్గాదేవి, తర్వాత సరస్వతి, తర్వాత మహాలక్ష్మి, ముగ్గురు అమ్మవార్లు కొలువుదీరిన ప్రాంతం. వీళ్ళంతా కూడా మహిళలు ఉదయం ఇంటి దగ్గర ఉన్న పనులను పూజ చేసుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు. వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. మహాదుర్గ అమ్మవారికి హారతి ఇస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. హారతి దర్శనం కోసం చాలా మంది భక్తులు వచ్చారు. కొంతమంది వచ్చారు. స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు సంక్రాంతి పండుగ కదా, ఎట్లా జరుపుకుంటున్నారు? కరీంనగర్ ఇక్కడనే ఉంటాం. పండుగ సందర్భంగా మహాశక్తి దేవాలయాన్ని దర్శించుకునేటందుకు వచ్చేసాం. పండుగ శుభాకాంక్షలందరికీ అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతిని వేడుకుంటాం. శివరాత్రి లాంటి పండుగలకు శివుని పూజిస్తాం. ఈరోజు సంక్రాంతికి ఎట్లాంటి దేవుళ్ళు పూజిస్తారు ఎక్కువ? సంక్రాంతి అంటే ఇక సూర్యుడు ఈ రాశి నుండి ఇంకో రాశికి ప్రవేశించిన మారినప్పుడు దక్షిణ నుండి ఉత్తరాయణకి వస్తారు. అందువల్ల మకర సంక్రాంతి పండుగ అందరూ దేదీప్యమానంగా పండుగ జరుపుకుంటారు అందరూ. నిజంగానే సంక్రాంతి అంటే సూర్యునికి సంబంధించిన పండుగ. మకర సంక్రాంతి సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించే టైం కాబట్టి వీళ్ళంతా వచ్చారు. మా మహిళా భక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి పండుగ ఎట్లా జరుపుకుంటారో తెలుసుకునే. ఈ పర్వదినం సందర్భంగా ఆలయం దర్శించుకున్నారు కదా, ఎట్లా పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు? దేవుడి దగ్గరికి వచ్చి ఏం మొక్కున్నారు? యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటామండి. మా సిస్టర్ ఇక్కడ ఉంటారు. సో అమ్మవారు చాలా పవర్ఫుల్ అనేసి చూడ్డానికి వచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారిని చూసాక. ఇంటి దగ్గర ఎట్లా ఉందండి సెలబ్రేషన్స్? ఇలా సంక్రాంతి నిన్న భోగి అయిపోయింది. నిన్న భోగి, ఈరోజు సంక్రాంతి. రంగురంగుల కలర్స్ వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తాము. మా సిస్టర్ ఇక్కడ కరీంనగర్లో ఉంటారు. సరే చూడడానికని వచ్చాను. సంక్రాంతి అంటే మనకు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉంటాయి. మీ చిన్నప్పుడు ఎట్లా జరుపుకునేవారు? ఇప్పుడు ఎట్లా ఉంది పండుగ? చిన్నప్పుడు అంటే మేమే స్వయంగా మాకు బోయిపళ్ళు పోసి అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలకు పోసుకుంటూ మేము చాలా ఆనందంగా గడుపుతున్నాము. అలాగే గొబ్బెమ్మలను పెట్టుకొని, తర్వాత రంగురంగుల ముగ్గులతోని, తర్వాత నెక్స్ట్ తెలంగాణలో ఇక్కడ కరీంనగర్లో బాగా జరుగుతుందన్న ఉద్దేశంతో మేము నల్గొండ నుంచి వచ్చామండి. నల్గొండ నుంచి వచ్చాము మా వదిన వాళ్ళ ఇంటికి. ఇక్కడ చాలా బాగా చేసాం. పిండి వంటలు కానీ తర్వాత ఏదైనా కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నామండి. సంక్రాంతి శుభాకాంక్షలు V6 ప్రేక్షకులందరికీ. కొత్తగా ఇప్పుడు రైతులకు పంటలు ఇంటికి వచ్చేసి చేతికి వచ్చిన తర్వాత ఫస్ట్ పండుగ ఇది. సంతోషంగా పిండి వంటలు చేసుకుంటూ అందరికీ భోగి అన్ని 3 పండుగలు వరుసగా రోజు చేసుకొని రేపు కనుమ, ఇవాళ సంక్రాంతి, నిన్న భోగి అయిపోయింది. అందరూ ఆనందంగా టెంపుల్ను దర్శించుకోవాలని చాలామంది భక్తులు వస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. వ్యవసాయ ఆధారిత పండుగ, ముఖ్యంగా పంటలు చేతికొచ్చి రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, కొంత విశ్రాంతి తీసుకునే టైం ఇది. అదేవిధంగా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారే సమయం. అంటే ఒక సూర్యుని ఆధారంగా వచ్చే పండుగ. సాధారణంగా సంక్రాంతి మాత్రమే పర్టికులర్ డేట్లో వస్తుంది. 14 లేదా 15 తేదీలలో ప్రతి సంవత్సరం వస్తుంది. మిగతా హిందూ పండుగలన్నీ కూడా వేరు తేదీల్లో వచ్చినప్పటికీ ఈ ఒక్క పండుగ మాత్రమే ఒక సూర్య గమనాన్ని ఆధారంగా వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు సూర్యుని ప్రార్థిస్తారు. అదేవిధంగా ఇష్టదేవాలను ప్రార్థించుకునేందుకు కూడా భక్తులు చాలామంది ఆలయాలకు వస్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగను ఇంటి దగ్గర చాలా ఘనంగా జరుపుకుంటామని చెప్పి అందరూ చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి.